పత్తి వద్దు అపరాలే ముద్దు అన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలతో పెసర, మినుము, కంది సాగు బాగా పెరిగింది. వర్షాభావం నెలకొన్న జిల్లాల్లో దిగుబడి సగానికి పడిపోగా నీటి వసతి ఉన్న చోట ఫలసాయం బాగానే వచ్చింది. తీరా కందిని అమ్మబోయే సమయానికి ధర పడిపోయింది. నిరుడు 12,000 దాకా పలికిన ధరలు ఈ ఏడాది 5,000 మించడం లేదు. మద్దతు ధర కంటే విపణి ధరలు పడిపోవడంతో సర్కార్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా నిబంధనల కొర్రీలతో రైతులు దళార్లకే విక్రయిస్తున్నారు. కంటితుడుపుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షలు శృతిమించి రైతులకి నష్టాలు తప్పడం లేదు. అపరాలు సాగు చేసిన రైతులకు ఈసారి వెతలే మిగిలాయి. పెసర మొదలు మినుము, కందులు, శనగ వరకు ఏ పంటా ఆశాజనకంగా లేదు. ఇటు దిగుబడి, అటు ధర రెండూ పతనమయ్యాయి. నిరుడు సగటున క్వింటా 10,000 పలికిన మినుము, కందికి ఈ ఏడాది 5,000 మించి ధర రావడం లేదు. ఇక పెసర ధర అయితే మరీ ఘోరంగా 4,000 కూడా విక్రయం కావడం లేదు. ప్రభుత్వాల ప్రచారం, అవగాహన సదస్సులతో అపరాలు సాగు చేసిన రైతులు నేడు బోరున విలపిస్తున్నారు. రకరకాల తెగుళ్లతో పెసర, మినుము నాశనం కాగా అరకొర పండిన కందులకి మద్దతు ధర కరువైంది. కందుల ధర 5,000 కంటే పతనమవడంతో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు అక్కరకు రాకుండా పోయాయి. ఈ సంవత్సరం రేటు ఉంటే బాగుండు. ఆడ బయటనేమో 4,300, 4,600 అవుతుంది. మళ్ళీ కమిషన్ పట్టుకుని మనకు వచ్చేది 4,200. ఈడ గవర్నమెంట్ వాళ్ళు 5,050 రూపాయలు పెట్టినారు. ఇలా కమిషన్ ఏం లేదు. కానీ గిట్టుబాటు ధర ఇది కూడా కొంచెం పెంచితే బాగుంటది. కొంచెం ధర రైతుకు బాగుంటది. ఒక్కొక్క మందు సీసా కొంటే 1,500. కందికి 3-4 మాటలు స్ప్రే చేసి కూడా ఆడికి ఆశాజనకంగా వచ్చింది. పంట తక్కువ దిగుబడి వచ్చింది. రేట్ ఏమో లేదు. మాకు కనీసం 7,000-8,000 అని ఉండాలి సార్. కింటం మీద 3 మాటలు స్పేర్ చేయాలి. ట్రాక్టర్ బాడిగా దానికి అంతా అయిపోతుంది సార్. దీనికే సరిపోతుంది. సర్కారు ప్రోత్సాహం, గత ఏడాది పలికిన ధరలు, సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలు కంది విస్తీర్ణం పెరగడానికి దోహదం చేశాయి. కర్నూలు జిల్లాలో 2015-16 సీజన్కు గాను 57,000 హెక్టార్లలో సాగైంది. తొలకరిలో మురిపించిన వర్షాలు ఆ తర్వాత కనిపించలేదు. దీనివల్ల సీజన్ ప్రారంభంలో సాగు చేసిన పొలాలు బెట్టకు వచ్చాయి. కందిని కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు పెట్టాల్సి వచ్చింది. అయితే నవంబర్, డిసెంబర్లో కురిసిన కొద్దిపాటి వర్షాలతో కనీస దిగుబడి వచ్చిందన్న ఆనందం పడిపోయిన ధరలతో ఆవిరైంది. గతేడాది పలికిన ధరల్లో సగం కూడా ఈసారి లేకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి తెస్తే నాణ్యత లేదు, పాసు పుస్తకాలేవి అని అడుగుతున్నందువల్ల కర్షకులు ఆవేదన చెందుతున్నారు. క్వింటా 5,050 రూపాయలే చాలా తక్కువని, అలాంటిది కేంద్రాల కొర్రీలతో అది కూడా దక్కడం లేదని గగ్గోలు పెడుతున్నారు. శాంపిల్కి కందులు అవి తీసుకురమ్మని చెప్పినారు. తీసుకురమ్మని చెప్పిన తర్వాత కర్నూలుకి తీసుకొచ్చాను సార్. ప్రత్యేకంగా డోన్లో ఉండేది నాకైతే తెలియదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ చేసినారు సార్ వాళ్ళు. అక్కడ డోన్ తీసుకెళ్ళండి, కందులు బాగున్నాయి అంటే డోన్లో కందులు మళ్ళీ శాంపిల్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినాను. ఇస్తే మేము కందులు బాగున్నాయి, మేము ఫోన్ చేస్తాము, మీరు ఫోన్ చేసినప్పుడు మాత్రమే మీరు తీసుకొని రావాలి సరుకు అని చెప్పినారు సార్. చెప్పిన తర్వాత వారం అయింది సార్. వాళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ ఏం రాలేదు. వచ్చిన తర్వాత ఇక్కడ సరుకు వచ్చేసి ఇక్కడ కర్నూలు చేర్పించినాను సార్. అప్పటికే ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ శాంపిల్ తీసుకొచ్చాను సార్. తెచ్చిన తర్వాత తీసుకురమ్మన్నారు సార్. సరుకు తీసుకురమ్మన్నారు. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను సార్. సార్ బయట వచ్చేసి 4,300 నుంచి నడుస్తుంది సార్. పోయిన సార్లో 10,000, 12,000 అట్లా నడుస్తుంది సార్. మనకు ప్రభుత్వం కానీ 7,000, 8,000 దాకా కానీ గిట్టుబాటు ధర కల్పించింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల పంట ఉత్పత్తి కొద్దిగా దిగుబడి తక్కువనే ఉంది సార్. ఆ దిగుబడి తక్కువ ఉన్న పొజిషన్ లో గిట్టుబాటు ధర కానీ 5,050 రూపాయలు సరిపోవడం లేదు సార్. బయట అంగళ్ళ కాడ 4,600, 500 అడిగిరి పోయింటే గవర్నమెంట్ దాంట్లో మేలని గవర్నమెంట్ దానికి వేసుకొచ్చాం. ఇంకా ఏమంటే పోయినసారి 8,000 కింటం పోయా, ఆ ఆశకే వేస్తున్నాం. వేస్తే ఇంకా 5,000 కింటం అయింది. ఇప్పుడు కొద్దిగా ఏమంటే ఇది కూడా లాసే. కొద్దిగా పెంచితేనే గవర్నమెంట్ కూడా బాగా ఉంటుంది రైతులకి. ఇంకా మందు సంచులు లేని పండదు. ఇది చీర మందులు కొట్టాలి, అన్ని కొట్టాలి. ఇప్పుడు ఈ 5,000 అయితే కూడా రైతులకు లాసే. బ్యాంకులో అకౌంట్లు వేస్తామన్నారు 10-20 రోజులకి. కంది రైతులకు మద్దతు ధర కల్పించేందుకు జిల్లాల్లో 19 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ రైతులు లేక వెలవెలబోతున్నాయి. ఇక్కడి ఒంటెత్తుపోకడ నిబంధనలతో కందులు తీసుకురావడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేని కౌలుదారులు వీటి వంక చూడడం లేదు. ధర తక్కువైనా ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకుంటున్నట్లు కర్షకులు చెబుతున్నారు. 15 ప్యాకెట్లు కందులు అంటే తెచ్చాం సార్ మార్కెట్కి. సార్ గవర్నమెంట్ వాళ్ళంటే దాంట్లో క్వాలిటీని చూసి వాళ్ళు తీసుకుంటామంటున్నారు సార్. క్వాలిటీ బాగాలేకుంటే జల్లెడే ఇస్తాము అని రకరకాలు ఆంక్షలు పెడుతున్నారు సార్. అందుకనే మేము అక్కడ పోకుండా ఇక్కడ ప్రైవేట్లో వేసుకోవాలను సార్. అక్కడ 5,050 రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉందంట. ఇక్కడైతే దాదాపు 4,600, 700, 800 అట్లా రకరకాలుగా ఉంది సార్. ఇక్కడైతే క్వాలిటీ ఏమి అడగడం లేదు సార్. బాగుండేటివైతే వాళ్ళు తీసుకుంటారు. బాగా లేకుండా ఉంటే వాళ్ళు కొంచెం వెనక్కి వాపస్
చేసి డబ్బులు కొంచెం ఇబ్బంది పెట్టి వాళ్ళు కంట్రోల్ గా పెడతారు. ఈడైతే ఈ పొద్దు కాకపోయినా రేపైనా ఇప్పించుకొని పోతాము. దానికోసరానికి ఇక్కడ ప్రైవేట్ కేసుకొచ్చినాం సార్. 2-3 మాటలు తిరగాల, వాళ్ళ అకౌంట్ బుక్కే తెచ్చుకున్నాలా, మళ్ళా దానికోసరానికి ప్రైవేట్కి వస్తున్నాం చూడు సార్. తెచ్చిన సరకాలు తీసుకుంటే బాగుంటుందని మేము ఇక్కడ వచ్చి వేసుకొని అమ్ముకుంటున్నాం సార్. గవర్నమెంట్ అంగడికి వేసుకోవాలంటే వాళ్ళు జల్లడేసుకుంటారు, బిల్లులు తీసుకురామంటారు అని పాస్బుక్లు అంటారు. అలా మన కాలేదు, మేము కౌలు రైతులము, మా ఇబ్బందులు వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తే మేము వేసుకుంటాము, లేదంటే లేదు. మళ్ళీ ఈ రోజు తీసుకురామంటారు శాంపిల్కి. మరి రేపు మేము తెచ్చినాము, ఈరోజు చూపించిపోతాము, రేపు నా చక్కగా అనుకో మళ్ళీ అది వాపస్ పంపిస్తారు. సరుకుని బట్టి వాళ్ళు తీసుకుంటామంటారు. అది కొంత మిగిలిన సరుకు ఎన్ని తీసుకోమంటారు సార్ వాళ్ళు. ఇదైతే మొత్తం మనం 1 కేజీ మిగిలిన 2 కేజీలు మిగిలినా కానీ వాళ్ళు తూకమైనా కానీ 10 కిలో వరకైనా కానీ వేసుకుంటున్నారు వాళ్ళు. ఈ రేటు తక్కువ సరే ఇక్కడ వేసుకుంటున్నాం. నిరుడు బహిరంగ ధరలకి కందులు కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈసారి ఎక్కడా అలాంటి కేంద్రాలు తెరవలేదు. మూలిగే నక్కపై తాటిపండుల దిగుబడి, ధర పడిపోవడంతో కంది సాగు చేసిన రైతన్నలకు కన్నీరే మిగిలింది.